మీ జీవితాలు మీకు అనుకూలముగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. పరిస్థితులన్నీ కూడా, వాతావరణం అంతా కూడా, ఆరోగ్యం అంతా కూడా, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా, ఉద్యోగ విషయాలలో, వ్యాపార విషయాలలో, పిల్లల విషయాల్లో, కుటుంబ విషయంలో ప్రతిదీ కూడా మీరు ఏం కోరుకుంటారంటే అనుకూలత కోరుకుంటారు. మీలో ఎందరూ ప్రతికూలమైన వాతావరణము, పరిస్థితులు కోరుకుంటారు? నా జీవితము, నా వ్యాపారము, నా కుటుంబము ప్రతికూలముగా ఉండాలని ఎవరు కోరుకుంటారు? ఎవ్వరూ కూడా కోరుకోరు. ఎవ్వరు కూడా ఇష్టపడరు. ఒకవేళ ఇప్పటికే మీరు ప్రతికూలమైన పరిస్థితుల మధ్యన మీ జీవితం సాగుతూ ఉంటే, ప్రభువా ఈ ప్రతికూలమైన విషయాలన్నీ కూడా తీసివేసేసి నాకు అనుకూలమైనటువంటి పరిస్థితులు నాకు దయచేయి అని ప్రార్థన చేస్తారే కానీ ప్రతికూలతను ఎవరు కూడా కోరుకోరు. మీరు ఒక మంచి అనుకూలత జీవితమును కోరుకోవాలి అనుకుంటున్నారు కదా, ఆశీర్వాదకరమైన జీవితం కోరుకుంటున్నారు కదా, ప్రతికూలతలే మనము ఆధారముగా చేసుకోవాలి. ప్రతికూలతలే మనకి మన అనుకూలతలకు, మన ఆశీర్వాదాలకు ఆధారముగా చేసుకుంటేనే మన వైభవము, ఘనత చాలా ఎక్కువగా హెచ్చైనదిగా ఉంటుంది. ప్రతికూలత ఎవరైతే తృణీకరిస్తారో వారికి అప్పటికప్పుడు మీకు పరిస్థితులు, అనుకూలత, ఆశీర్వాదాలు ఉండవచ్చు కానీ వాటి వలన ఎంతటి వైభవము, ఘనత కూడా మీకు ఉండదు. ప్రతికూలతలను కోరుకోనండి. ఆ ప్రతికూలతలు ఏమిటనుకుంటున్నారు? మీకు ఆధారం. దేనికి? మీకు అనుకూలమైన పరిస్థితులు తేవడానికి, మీరు ఆశీర్వాదముగా ఉండడానికి అవే మీకు ఆధారం. ఇంకా మనము సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఒక రాయిని శిల్పి చెక్కిన తర్వాత దానికి విలువ వస్తుంది కదా. శిల ఎప్పుడైతే చెక్కబడతాదో, ఒక బొమ్మగా, విగ్రహముగా మార్చబడతాదో అప్పుడే దానికి విలువ. అలా అది చెక్కబడక మునుపు రాయిగా ఉన్నప్పుడు దానికి ఏమైనా విలువ ఉంటుందా? విలువ. ఆ శిల్పి దానిని శుద్ధి చేత, దానిని బాగా కొట్టిన తర్వాత శానం చేత అది ఎన్నో దెబ్బలు తిని చెక్కబడినదై అవన్నీ తట్టుకున్న తర్వాత ఒక రూపం ఏర్పడుతుంది కదా. అప్పుడు దానికి ఎంతో వైభవం. అప్పుడు ఇంటిలో ఎక్కడ పెట్టుకున్నా దాని వైభవము, దాని ఘనత వేరుగా ఉంటుంది. అలాగనే నీవు కూడా ఎన్నో ప్రతికూలతలు స్వీకరించు, దానినే ఆధారంగా చేసుకో. ఎందుకు ప్రతికూలతలు ఎందుకండి? లేదు, అలా నువ్వు ఆధారంగా చేసుకుంటేనే నీకు అనుకూలమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితము, ఒక వైభవముగా ఉంటుంది నీకు. అంతేగాని ప్రభువా ప్రతికూలతలన్నీ తీసేసే, నాకు ఆశీర్వాదం కావాలంటే ఇచ్చేస్తాడు, కానీ అది వైభవమును, ఘనతను ఇచ్చే ఆశీర్వాదముగా నీకు ఉండదు.